మనం నిత్యం వాడుతున్నవి పిల్లలకి గ్లాసుల్లో పడుతున్నవి పాలా లేకపోతే తెల్లటి విషమా? బలాన్నివ్వాల్సిన పాలు కాలకూట విషంగా మారి ప్రాణాలు తీయడంతో ఇప్పుడు అందరిలో ఒక అనుమానం. దీంతో ప్రజల్లో భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. సర్కార్ ఆదేశాలతో లూజ్ పాల విక్రయ కేంద్రాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాల కేంద్రాలపై మూకుమ్మడి దాడులు నిర్వహించారు. తేడా ఉంటే ఆన్ ది స్పాట్ యాక్షన్ దిగుతున్నారు. ఇక తెలంగాణలో కూడా పాపాల దందా పట్టుబడుతూ ఉండడం కలకలం రేపుతోంది. అమ్మ చేతి కమ్మదనం రాముగారి నెయ్యి, ఇది ఆ షాప్ క్యాప్షన్. ఈ బోర్డు చూసుకుంటే మాత్రం జబ్బులు ఖాయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలు పాల పదార్థాలు అమ్మే షాపులో తనిఖీలు చేశారు అధికారులు. పోలీస్ బొమ్మ సెంటర్లో రాముగారి నెయ్యి షాపులో దారుణ స్థితిలో ఉన్న నెయ్యి వెన్నను గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి స్వాధీనం చేసుకుని షాప్ సీజ్ చేశారు. వెన్నలా కనిపిస్తున్నది అసలు వెన్నేనా లేక జంతువుల కొవ్వా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల కాళ్ల వేళ్ల పడ్డాడు షాప్ యజమాని. 10,000 తీసుకుని ఈసారికి వదిలివేయాలంటూ అధికారులను వేడుకున్నాడు. 10,000 లక్ష రూపాయలు ఉంచండి, ఇది క్లీన్ చేసుకోమని చెప్పి దేశం కోడే కూర్చున్నా సీఎం గారు వాయిస్ చేస్తున్నారు. అంటే మీ వ్యాపారం మనుషులు సక్సెస్ఫుల్ అర్థం లేదు. ఇది ఈ నెయ్యి ప్రిన్సెస్ బాగలేదు, రెక్టిఫై చేసిన సీజ్ చేసి పడేది. ఎందుకంటే కండాల రాజమండ్రి ఘటనతో అలర్ట్ అయిన ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు అనంతపురంలో మెరుపు దాడులు చేశారు. రోడ్ సైడ్ పాల కేంద్రాలపై ఉదయం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేని పాల కేంద్రాల దగ్గర శాంపిల్స్ సేకరించారు. కొన్ని పాల కేంద్రాల్లో మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ కలిపినట్టు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల సాల్ట్, షుగర్ కలిపి కల్తీ పాలు తయారు చేసినట్టు తేల్చారు. ఆ కల్తీ పాలను ఎక్కడా విక్రయించేందుకు వీలు లేకుండా వాటిలో ఫినాయిల్ కలిపారు. గుంటూరులోని పాల డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నీల వెంకయ్య డైరీలో ఫ్రీజర్లు వాడుతున్నారని, పాలల్లో నుండి వెన్న తీసి ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అలా అమ్మకూడదంటున్నారు అధికారులు. వెన్న, పాలు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించామని, రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో తనిఖీలు చేసిన అధికారులు పాల కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించామని చెప్పిన అధికారులు కల్తీ పాలు అమ్ముతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లోని పాల సేకరణ, విక్రయ కేంద్రాలలో ఏకకాలంలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా పాల కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ సెంటర్ల నుంచి పాల శాంపిల్స్ ను సేకరించిన అధికారులు టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. తెలంగాణలో కూడా పాలకూట విషం తెరపైకి వచ్చింది. హైదరాబాదీలు పరేషాన్ అయ్యే షాకింగ్ న్యూస్ ను బ్రేక్ చేశారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. కడ్తాల్ మండలం రాయ్చేడ్ అడ్డాగా భాగ్యనగరానికి కల్తీ పాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఉప్పు, చక్కెరతో లిక్విడ్ చేసి దాన్ని సేకరించిన పాలల్లో కలుపుతున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు సిఐ గంగాధర్. రాయ్చేడ్లో డొంక కదిలిస్తే నాచరం లింకు కదిలింది. నిందితుడు శ్రీశైలంను అదుపులోకి తీసుకోవడంతో సహా కల్తీ సరంజామాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా ఎన్నాళ్లుగా జరుగుతోందనేది ఆరా తీస్తున్నారు.